దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 312. విజయ్ దొంగ కాదని ఫోన్లో చూసి నిర్ఘాంతపోతున్న భాను. ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అసలు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ చూడు అని క్రాంతి భానుకి ఫోన్ ఇస్తుంది. భాను తన తల్లిదండ్రులు ఆ వీడియో చూస్తూ షాక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా నీ హ్యాండ్ బ్యాగ్ దొంగిలించింది మా అన్నయ్య అంటావా అని క్రాంతి కోపంగా అడుగుతుంది. జనాలు విజయ్ని కొట్టడం కూడా ఆ వీడియోలో కనిపిస్తుంటే తను చేసిన పొరపాటుకి భాను మొహంలో పశ్చాత్తాపం కనిపిస్తుంటుంది. ఎంత పని చేశావు భాను, అలా తెలుసుకోకుండా నిందలు వేయడమేనా అంటారు తన తల్లిదండ్రులు. సారీ క్రాంతి అంటుంది భాను బాధపడుతూ. ఎవరికి కావాలి నీ సారీ? 2 అక్షరాలు సారీ చెప్తే నువ్వు చేసిన తప్పు ఒప్పు అవుతుంది అనుకుంటున్నావా అని స్నేహితురాల్ని కోపంగా తిడుతుంది. క్రాంతి కోపానికి భాను ఏమీ మాట్లాడలేక తలదించుకుంటుంది. ఒకప్పుడు మా అన్నయ్య చిల్లరగానే ఉండేవాడు, దుర్మార్గపు పనులే చేసేవాడు. కానీ ఇప్పుడు మా అన్నయ్య కడిగిన ముత్యం లాంటివాడు, నిజాయితీవంతుడు. అది తెలుసుకోకుండా చేయని తప్పుకి మా అన్నయ్యని కనికరం లేకుండా కొట్టించావు అని క్రాంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ స్నేహితురాల్ని తిడుతుంటుంది. ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడమ్మా అని అడుగుతారు భాను పేరెంట్స్. దెబ్బలు బాగా తగిలాయి ఆంటీ, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అని కన్నీళ్ళు తుడుచుకొని, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే ఈ వీడియో తీసుకుని వచ్చాను. ఇంకొకసారి మా అన్నయ్యని తప్పుడు దృష్టితో చూసావంటే స్నేహితురాలువని కూడా చూడను బాను అని క్రాంతి కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భాను కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూలబడితే తల్లిదండ్రులు కూడా విజయ్ గురించి బాధపడుతూ తనని చూస్తుంటారు. విజయ్ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని తగిలిన గాయాలకు బాధపడుతుంటే జ్యోతి, జగన్నాథ్ గారు కూడా కొడుకుని చూసి బాధపడుతుంటారు. వాళ్ళ దగ్గరే సూర్య, కళ్యాణ్, మైథిలి కూడా ఉంటారు. ఏమైనా భాను అలా తొందర పడకుండా ఉండాల్సింది అంటాడు కళ్యాణ్. నిజమే కళ్యాణ్, పాపం చేయని తప్పుకి గాయాలతో బాధపడుతున్నాడు అంటుంది మైథిలి. ఓ 2 రోజుల వరకు డాక్టర్ నొప్పులు ఉంటాయని చెప్పారు, కాస్త ఓర్చుకో విజయ్ అంటాడు సూర్య కూడా బాధపడుతూ. విజయ్ ఆ నొప్పులకి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, నన్ను చూసి ఎవరు బాధపడకండి, ఒకప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అంతే అని అంటాడు. అది విని అందరూ మౌనంగా ఉంటే విజయ్ క్రాంతి కోసం చూస్తూ, క్రాంతి ఎక్కడా అని అంటూ ఉండగా, భాను దగ్గరికి వెళ్ళొస్తున్నాను అన్నయ్య అంటూ క్రాంతి అక్కడికి వస్తుంది. తన దగ్గరికి ఎందుకు వెళ్ళావు క్రాంతి అని విజయ్ అడుగుతుంటే అందరూ కూడా అదే ప్రశ్నతో క్రాంతి వైపు చూస్తుంటారు. అసలు తన బ్యాగ్ ఎవరు దొంగిలించారో, జరిగిందేంటో తనకి వీడియో చూపించి 4 దులిపి వస్తున్నాను అంటుంది క్రాంతి భాను మీద కోపంతో. ఈ విషయాన్ని పెద్దగా చేయటం ఎందుకు క్రాంతి, వదిలేయవచ్చు కదా అంటాడు విజయ్ భాను గురించి బాధపడుతూ. ఏంటి వదిలేసేది, కళ్ళు మూసుకుపోయి తను తప్పు చేసింది, ఆ కళ్ళు తెరిపించి వస్తున్నాను అని భాను గురించి కోపంగా తిడుతుంటుంది. కానీ విజయ్ భాను గురించి బాధపడుతుంటాడు. విజయ్ మనసులో భాను ఉందని ఎప్పుడో గ్రహించిన తల్లిదండ్రులు భాను ఇలా చేయటం వాళ్ళు కూడా తట్టుకోలేకపోతుంటారు. ఇంతలో ఇంజెక్షన్ చేయడం కోసం విజయ్ దగ్గరికి నర్స్ వచ్చి, దయచేసి అందరూ బయట ఉండండి, పేషెంట్ దగ్గర ఒక్కరు తప్ప ఎవరు ఉండకూడదు అని రిక్వెస్ట్గా చెప్తుంది. మనం బయట ఉందాం పదా ఎనిమి అని కళ్యాణ్ మైథిలిని తీసుకుని బయటికి వెళ్తే, అన్నయ్య దగ్గర నేనుంటాను, సూర్య మీరు బయట ఉండండమ్మా అంటుంది క్రాంతి. సరేనమ్మా అని చెప్పి జ్యోతి, జగన్నాథం, సూర్య కూడా బయటికి వెళ్తారు. ఈ ముగ్గురు కూడా
కళ్యాణ్, మైథిలి ఉన్న దగ్గరికొస్తారు. భాను చేసిన పనికి మీరు బాధపడుతున్నారని తెలుస్తుందండి. కానీ ఆ అమ్మాయి తెలియక చేసిన పొరపాటుని మంచితనంతో అర్థం చేసుకోండి అంటుంది మైథిలి. నువ్వన్నది నిజమే మైథిలి. విజయ్ మారిపోయాడనే విషయం మాకు తెలుసు కానీ భాను తెలుసుకోలేకపోతుంది. కాకపోతే విజయ్ మనసులో భానుని ఎంతగానో ఆరాధిస్తున్నాడు. తనని మనసారా ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి కొట్టించింది అంటే వాడు తట్టుకోలేకపోతున్నాడు అంటుంది జ్యోతి. విజయ్ ప్రేమ విషయం తెలియని కళ్యాణ్, మైథిలి, సూర్య ఆశ్చర్యపోతుంటారు. మీరు చెప్పేది నిజమేనా అత్తయ్య గారు? విజయ్ భానుని ప్రేమిస్తున్నాడా అని అడుగుతాడు సూర్య. అవును సూర్య, నిజమే. నీ ప్రేమ విషయం భానుకి చెప్పొచ్చు కదా అని మీ మావయ్య ఎన్నోసార్లు విజయ్కి చెప్పాడు. కానీ విజయ్ చెప్పిన సమాధానం ఏంటి అంటే, భాను నన్ను ఇంకా దుర్మార్గుడిగానే చూస్తుంది నాన్నా. నా ప్రేమ విషయం చెప్పినా కూడా తను ఒప్పుకోదు, వదిలేండి అనేవాడు. ఇప్పుడు విజయ్ శరీరానికి తగిలిన గాయాల కంటే భాను వల్ల మనసుకు తగిలిన గాయంతోనే ఎక్కువ బాధపడుతున్నాడు. మనసులో ఉన్న అమ్మాయి ఇలా చేసిందంటే ఆ బాధ భరించలేనిది అంటుంది జ్యోతి. నిజమే జ్యోతి. పాపం విజయ్ మానసికంగా చాలా బాధపడుతున్నాడు. ఇప్పటికైనా భాను మన విజయ్ని అర్థం చేసుకుంటే బాగుండు అంటాడు జగన్నాథం కొడుకు గురించి బాధపడుతూ. కళ్యాణ్, మైథిలి కూడా ఆ విషయం గురించి విని ఇంకా బాధపడుతుంటారు. విజయ్ మనసులో బాణం ఉందనే విషయం తెలియని క్రాంతి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి, నర్స్ అన్నయ్యకి ఇప్పుడే ఇంజెక్షన్ చేసి వెళ్ళిందమ్మా అని అంటూ ఉండగా భాను బాధపడుతూ అక్కడికి చేరుకుంది. కళ్యాణ్, మైథిలితో సహా అందరూ వచ్చిన భానుని చూస్తుండగా క్రాంతి మాత్రం తనని కోపంగా చూస్తూ, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఈసారి ఏకంగా మా అన్ని చంపేలని వచ్చావా అని స్నేహితురాల మీద సీరియస్ అవుతుంది. అప్పటికే పశ్చాత్తాపంతో బాధపడుతున్న భానుకి క్రాంతి అలా మాట్లాడగానే కళ్ళల్లో నీటి పొరలు కమ్ముతుంటాయి. అది కళ్యాణ్, సూర్య గ్రహిస్తుంటారు. చెప్పవే, మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి అని క్రాంతి సీరియస్ అవుతుంటే భాను జ్యోతి దగ్గరకొచ్చి, ఆంటీ, నేనొక్కసారి విజయ్ని చూడాలి అని అంటుంది. భాను రావటం, అలా అనడం చూసి కాస్త సంతోషపడుతూ, వెళ్ళి చూడమ్మా అంటుంది జ్యోతి. ఏంటమ్మా చూసేది? తను అన్నేం చూడటానికి వీల్లేదు అని క్రాంతి అంటున్నా ఆ క్షణం విజయ్ని చూడాలనే ఆరాటంతో భాను స్నేహితురాలి మాట పట్టించుకోకుండా రూమ్ వైపు వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు మా అన్నయ్యని చూడొద్దు అని క్రాంతి కోపంగా తనని ఆపాలని తన వెనక వెళ్ళబోతుంటే, నువ్వాగు క్రాంతి అంటూ సూర్య క్రాంతి చేపట్టుకుని వెనక్కి గుంజాడు. ఏంటి సూర్య, నన్ను ఆపుతున్నావు అని అడుగుతుంది క్రాంతి కాస్త కోపంగా చూస్తూ. పిచ్చి మొహమా, మీ అన్నయ్య భానుని ప్రేమిస్తున్నాడంట. తను వెళ్ళి మీ అన్నయ్యని చూడనివ్వు అంటాడు సూర్య. అది విని క్రాంతి షాక్ అవుతుంటుంది. ఆ షాక్తోనే విజయ్ రూమ్ వైపు వెళ్తున్న భానుని చూస్తుంటుంది. కళ్యాణ్ నవ్వుతూ, విజయ్ భానుని ప్రేమిస్తున్నాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. నేను కూడా అసలు అనుకోలేదు అంటుంది మైథిలి. మీ మాటలు నాకు షాకింగ్లా ఉన్నాయి. అసలు ఇదంతా నిజమేనా సూర్య అని అడుగుతుంది క్రాంతి ఆశ్చర్యపోతూనే. ఈ విషయం మీ అమ్మగారు చెప్తేనే మాకు తెలిసింది అంటాడు సూర్య. అవునా అమ్మా, ఇది నిజమేనా అని అడుగుతుంది క్రాంతి. నిజమే క్రాంతి. కాకపోతే భాను విజయ్తో ఎడమొహం పెడమొహంగా ఉంటుంది కదా, అందుకే విజయ్ ప్రేమ ఎంతవరకు ఫలిస్తుందో తెలియక ఎవరితోనూ చెప్పలేదు. చివరికి నీకు కూడా చెప్పలేదు అంటుంది జ్యోతి. విజయ్ మనసులో భాను ఉంది అనగానే క్రాంతికి కొత్త ఉత్సాహంగా ఉంటుంది. భాను లోపలికి వెళ్ళేసరికి విజయ్ బెడ్ మీద నొప్పులతో కళ్ళు మూసుకొని పడుకొని కనిపిస్తుంటాడు. ఒంటి నిండా తగిలిన గాయాలకి బ్యాండేజ్ వేసి కనిపిస్తుంటే తన కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరిగి రోడ్డు మీద విజయ్ని దగ్గరుండి జనాలతో కొట్టించడం గుర్తొస్తూ
అడుగులో అడుగు వేసి దగ్గరికి వెళ్ళి విజయ్ ఒంటి మీద ఉన్న గాయాలు చూసి ఇంకా కన్నీళ్లు పెడుతుండగా తన కన్నీళ్లు రాలి విజయ్ చేతి మీద పడతాయి. వెచ్చటి తడి స్పర్శ తెలియగానే విజయ్ నిదానంగా కళ్ళు తెరిచి ఎదురుగా కంటతడి పెడుతున్న భానుని చూసి ఆశ్చర్యపోతుంటాడు. విజయ్ కళ్ళు తెరిచేసరికి భాను తల తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకొని తిరిగి విజయ్ వైపు చూస్తుంది. భాను, నువ్వా? అంటూ విజయ్ లేచి కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటే చిన్నగా విజయ్ అని విజయ్ని పట్టుకుంది. భాను అలా పట్టుకోవడం విజయ్కి కొత్తగా అనిపించి తన వైపు చూస్తూ ఉండగానే భాను అదంతా పట్టించుకోకుండా విజయ్కి సహాయం చేసి బెడ్కి ఆనిచ్చి కూర్చోబెట్టింది. విజయ్ తన్ని అలా కొత్తగా చూస్తుండగానే భాను కన్నీళ్ళని కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఎక్కువ కంటతడి పెడుతుంటే, ఏంటి భాను ఆ కన్నీళ్ళు అని అడుగుతాడు. నీ విషయంలో నిజంగానే నేను చాలా తప్పుగా ప్రవర్తించాను విజయ్. నిజమేంటో తెలుసుకోకుండా నువ్వే దొంగవి అనుకొని జనాలతో కొట్టించాను. క్రాంతి వచ్చి వీడియో చూపిస్తుంటే నా మీద నాకే కోపం వచ్చింది అంటూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ నన్ను క్షమించు అని అడగటానికి కూడా నీ దగ్గర నా మొహం చెల్లడం లేదు అని తల దించుకొని కంటతడి పెడుతుంటుంది. అలా అనకు బాను. నువ్విదంతా తెలియక చేసావు కానీ తెలిసి చేయలేదు కదా. మొదట్నుంచి నేనొక దుర్మార్గుని అనే ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి ఆ సిచ్యువేషన్‌లో నన్ను దొంగ అనుకున్నావు. ఇప్పుడైనా నేను పూర్తిగా మారిపోయానని నన్ను నమ్మితే చాలు బాను అని అంటాడు. పూర్తిగా నమ్ముతున్నాను విజయ్. క్రాంతి వచ్చి నా కళ్ళు తెరిపించింది. ఇంకెప్పుడు నేను నిన్ను తప్పుడు ఉద్దేశంతో చూడను. అయినా నాకు కూడా సెన్స్ ఉండాలి విజయ్. నువ్వు ధనవంతుల కుటుంబానికి చెందిన వాడై ఉండి, మీ నాన్నగారు పెట్టిన బిజినెస్‌ని దగ్గరుండి చూసుకుంటున్నావు. అంటే రోజు నువ్వు ఎంతో డబ్బు చూస్తుంటావు. అంత డబ్బు చూస్తూ కూడా ఇలా చిల్లర దొంగతనానికి ఆశపడ్డావనుకోవటం నిజంగా నా పొరపాటు. ఆ క్షణం కొంచెమైనా నేను ఆలోచించి ఉంటే నీకీ పరిస్థితి తీసుకురాకపోయేదాన్ని అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. నీ కుళాయిని ఆపుతావా లేదా అని అడుగుతాడు సీరియస్‌గా చూస్తూ. కుళాయి అంటే అర్థం కాక ఏంటి అని అంటుంది. అదే నీ కన్నీళ్ళనే కుళాయిని ఆఫ్ చేస్తే మంచిది అంటాడు విజయ్. భానుకి అప్పుడు అర్థమై ఆ మాటలకి కాస్త నవ్వుతూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది. హమ్మయ్య! నవ్వావు. అది చాలు అంటాడు విజయ్ కూడా కాస్త నవ్వుతూ. మళ్ళీ అంతలోనే భాను కొంచెం ఇబ్బంది పడుతూ నన్ను క్షమించినట్టే కదా విజయ్ అని అడుగుతుంది. ఎందుకు క్షమిస్తాడు? ఎలా క్షమిస్తాడు? అంటూ క్రాంతి ఎంటర్ అవుతుంది. ఇద్దరూ క్రాంతి వైపు చూస్తుంటారు. విజయ్ తనని మామూలుగా చూస్తుంటే భాను మాత్రం క్రాంతిని కొంచెం భయంగా చూస్తూ ఏంటి క్రాంతి అలా అంటున్నావు అని అంటుంది. నువ్వు చేసిన దానికి ఇలా అనక ఎలా అంటాను? మా అన్నేది ఏ తప్పు లేకపోయినా జనాలతో కొట్టించావు కదా, నిన్ను ఊరికనే వదలకూడదు అని అన్నయ్య వెంటనే తన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అంటుంది క్రాంతి. పోలీస్ కంప్లైంట్ అనగానే భాను ఇంకా భయపడుతూ విజయ్ వైపు చూస్తుంది. విజయ్ కూడా కాస్త కంగారుగా క్రాంతి వైపు చూస్తుంటాడు. భానుకి తెలియకుండా క్రాంతి ఇదంతా యాక్టింగ్ అన్నట్టుగా సైగ చేస్తుంది. విజయ్కి అది అర్థమై నవ్వుతూ భయపడుతున్న భాను వైపు చూస్తాడు. ప్లీజ్ క్రాంతి, నేను చేసింది తప్పే. ఎంతైనా నేను నీ స్నేహితురాల్ని కదా అంటుంది భాను భయపడుతూ. మా చెల్లెలికి స్నేహితురాలివైతే ఊరుకోవాలా అంటూ ఈసారి విజయ్ కూడా యాక్టింగ్ మొదలు పెడతాడు. విజయ్ మాటలకి భాను ఇంకా భయపడుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్న చెల్లి కలిసి భానుని ఎంతగా ఆడుకుంటారు. ఈ సంఘటనతో విజయ్ భానుల లవ్ జర్నీ స్టార్ట్ అవుతుందా? అందరి జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.